బాలకృష్ణ. అవును, సిద్దిపేట లోకలే, రిటైర్డ్ ఎంప్లాయీ. నేను 2020 మేలో రిటైర్డ్ అయినా. మొన్న కాదు, నాలుగో సంవత్సరం అవుతుంది. పోయిన ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. టిల్ టుడే ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ లాస్ట్ గవర్నమెంట్ టిల్ టుడే. సిద్దిపేటకు వచ్చినా కానీ మాకెందుకు వస్తాయి, ఎంప్లాయీస్కి ఎందుకు వస్తాయి? ఒక ఎంప్లాయీ పండుకున్నానంటే వాడు ఏం చేసిండని వాళ్ళు ఎంబడి పడతారు. నిన్న మొన్న తిరిగే కౌన్సిలర్లు, ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు దగ్గర వాడు ఇవాళ కాలక్షేపం ఉండే, రేపు ఎంపీటీసీ అవుతాడు వాడు. అది ఉద్యోగుల పరిస్థితి. అవునా? రాజకీయం గురించి అంత ఇదిగా పట్టించుకోను కానీ నేను ఓన్లీ తినడం తప్ప రాజకీయం ఉన్నది ఇక్కడ అయితే పరిస్థితి. ఇక జగమెరిగిన సత్యమే. పబ్లిక్ తెలుసు కదా వాట్ ఈస్ వాట్ అనేది. అది ప్రభుత్వం పాలసీలు, రాజకీయ నాయకుల మనోభావాలు నర్మగర్భంగానే ఉన్నాయి. అది మీకు తెలుసు. ప్రజానాడి పట్టడానికి వాళ్ళతో కూడా అయితలేదు. వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు మొన్న. మళ్ళీ మేము గెలుస్తామని పాపం ప్రభుత్వం అనుకున్నారు, కానీ రాలేదు. నా ఆలోచన ప్రకారం అయితే రఘునందన్ కు లీడ్ ఇస్తామని అనుకుంటున్నా. హరీష్ రావు గారు చెప్తే మా ఇంటారు పాపం, విన్నాను కానీ ఆయన చుట్టూ 4 ఉన్నారు. ఆ 4 తీసి అవతల పడితే హరీష్ రావు బాగుపడతాడు. ఇప్పుడు నేను మీ ఇంటి పక్కన ఉంటా, మీ గురించి నాకే తెలియదా? అది హరీష్ రావు పరిస్థితి. పక్కోడి గురించి తెలియదు ఆయనకు. ఎవడో చెప్తే చెప్పుడు మాటలు వినేటువంటి అలవాటు ఆయనకు ఉన్నది, అందువల్ల దెబ్బతిన్నాడు. 100% దెబ్బతింటారు. ఎస్. మేయర్టీ లాస్ట్ టైం ఎంత వచ్చింది హరీష్ రావుకు? ఎంత వచ్చింది? 80,000 సెల్లర్ వచ్చింది. ఈసారి రాదనుకుంటా. అట్లా అది పబ్లిక్ టాక్. అందులో నేను ఒక్కరిని అని మేము అనుకుంటున్నాం. వీఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ వాళ్ళు అట్లా అనుకుంటలేరు. ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. పబ్లిక్ వేస్తేనే మీరు గెలుస్తారు. పబ్లిక్ రెస్పెక్ట్ ఉన్నది మీ దగ్గర. నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటే వేరే 4 మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళకు పోతా, ఆయన దర్శనం చేసుకోవడానికి. అయ్యా దర్శనం చేసుకుంటా, పూజారి అడ్డం వస్తాడు, టికెట్లు ఇచ్చేట ఆయన అడ్డం వస్తాడు, ఊడిస్తే ఆయన అడ్డం వస్తాడు. గది మా హరీష్ రావు పరిస్థితి. అర్థమైందా? అది చూద్దాం, వీళ్ళని కూడా లెటర్ సి, ఇది కూడా చూద్దాం. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అనుకుంటే మళ్ళీ కొత్తాడు. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. ఏ పార్టీకి సంబంధం లేనండి నేను. ఓవరాల్ గా మెదక్ ఎంపీగా 100% రఘునందన్ గెలుస్తారనేటువంటి వార్తలు వింటున్నాను నేను మొన్న మెదక్ కూడా పోయినా, అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కూడా విన్నా ఆయననే వస్తాడు. 100% రఘునందన్ ఈజ్ గోయింగ్ టు బి విన్.